కాజేలను దుర్బుద్ధితో ఈ చేతులతోటే నేను అతి ఘోరంగా చంపేశానమ్మా, చంపేశాను. నువ్వు నన్ను చంపడం ఎట్లా? నీకేదో పీడకలు వచ్చినట్టుంది. అవునమ్మా. అమ్మా అమ్మా ఆ తర్వాతే నాకు యమలోకంలో ఈ శిక్ష విధించారమ్మా. నన్ను కాపాడమ్మా. ఇంకెప్పుడు నీకు బాధ పెట్టే క్షోభకు గురి చేసే పనులు ఏమీ చేయనమ్మా. నన్ను కాపాడమ్మా. అమ్మా నన్ను కాపాడమ్మా. నేను గుండ్రాయిలాగుంటే నీకు ఇంత కఠినమైన శిక్ష వేసింది వాడెవడైనా సరే నేను నిలబెట్టి కడగకపోతే నిన్ను యమ్మనే కాదు, ఈ ఏడాది నిండుకుండానే కన్న తల్లికి దూరమైన వీడు తల్లిని ఎలా చంపగలుగుతాడు? ఈ తల్లి పవర్ ఏంటో చూపిస్తాను. ఆనాడు మార్కండేయుడి విషయంలో శివుడు ఆగ్రహానికి గురైన యముడికి బూడిదైన సంగతి గుర్తులేదా? నాన్న వెంకటేశ్వర్లు మన మొర ఆ శ్రీనివాసుడు వింటాడురా. ప్రభు, మూడంచెల విచారణ పూర్తయ్యాకే కదా ఈ మానవునికి శిక్ష విధించాం. అవును ప్రభు. ఆ శిక్షను ఏ దేవత తప్పించలేదు కదా. తప్పించలేరు ప్రభు. అటులైనను ఏమైనది? ఏదో పొరపాటు జరిగినది చిత్రగుప్త ప్రభు పరిశీలించుడు. అటులనే ప్రభు, అటులనే ప్రభు. తప్పిదము జరిగినది ప్రభు. ఏమది? ఈ మానవుడి జననం దస్త్రము తారుమారైనది ప్రభు, తారుమారైనది. చిత్రగుప్త, ఎంత పని చేతివి! మన చేతులు దాటిపోయింది. అమ్మా ఆగ్రహించకమ్మా, ఆగ్రహించక. అమ్మ అబద్ధం ఆడదు. నీ మాట నమ్మి విశ్వసించి అతని శిక్షను పూర్తిగా రద్దు చేస్తున్నాను. శాంతించమ్మా, శాంతించ. చిన్న పొరపాటు జరిగినది. నీవు అతని కన్న తల్లివి కాదని ఇప్పుడే తెలిసినది. నరకలోక పరిపోలకుండ ధర్మజుండ, యమధర్మజుండ. అమ్మా అమ్మా నా బాధ పూర్తిగా పోయి, నా బాధ అంతా పోయి. అమ్మా 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 నువ్వు దేవతవమ్మా. ఒరే, ఈ అమ్మనికి తోడుంటుండగా నీకేం కాదురా నాన్న, నీకేం కాదు. వెంకటేశ్వర్లు అది తిరుపతి అంటే వీడేనా నీకు అడిగినప్పుడల్లా 100కి 10 రూపాయలు పైబడి డబ్బు అప్పించి అప్పులు పాలు చేసిన త్రాసుడు వీడేనా? అమ్మా అంత మాట. నేను చాలా దుర్మార్గంగాను, రాక్షసంగాను, కర్కసంగాను వడ్డీలు వసూలు చేశాను. అప్పు తీసుకున్న వాళ్ళందరూ కూడా నన్ను పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు నాపై పాన్ బ్రోకర్ లైసెన్స్ లేని కారణంగా కేసు ఫైల్ చేశారు. అప్పు తీసుకున్న వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేద్దామని నేను పాపం సొమ్మంతా నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. వెంకటేశ్వర్లు అడగడానికి వచ్చాను. అమ్మా, మీరు వెంకటేశ్వరు తల్లిగారా? తల్లినంటే కన్న తల్లిని కాదు, వీడు నా కన్న బిడ్డ కాదు. అమ్మా అంత మాట నీ కన్న బిడ్డను కాదని అబద్ధం చెప్పకమ్మా. జన్మలకు నువ్వే నా తల్లి. అమ్మా అవసరమైతే ఆస్తంతా అక్కకే రాసిచ్చాయి, కానీ నా తల్లిని కాదని అబద్ధం చెప్పకమ్మా. నాకు బ్రతుకునిచ్చిన తల్లివమ్మా. యశోద శ్రీకృష్ణుడికి అమ్మను కాదంటే ఎవరు అనగలరు? నెలల వయసులో తిరుపతి కొండ మీద గుక్క పెట్టి అమ్మా అని ఏడుస్తుంటే హక్కుని చేర్చుకుని హక్కుతో పాటు నీకు పాలిచ్చాను. మీ వాళ్ళెవరూ కనిపించలేదు. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని తెచ్చుకున్నాను. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన బిడ్డవరా. నువ్వు ఎవరు బిడ్డవైనా నువ్వు నా బిడ్డవే. బిడ్డల చేతిలో గుప్పిడంతా బూడిదైపోయి
ఈ మట్టిలో కలిసిపోవాలనేదే ఈ అమ్మ కోరికరా. కన్న కొడుకుని కాకపోయినా అంతకంటే మిన్నగా పెంచావు, యాదకుని చేశావు. అమ్మా అమ్మ, జన్మ జన్మలకు నువ్వే నా తల్లు. నీ రుణం ఏ జన్మలోనూ మర్చిపోలేను. నీలాంటి మాతృమూర్తులు ఉన్నందుకే ఇలాంటి గ్లోబల్ వార్మింగ్లోని కూడా వర్షాలు పడి చెట్లు పచ్చగా ఉండి బంగారు లాంటి పంటలు పుష్కలంగా పండుతున్నాయి. అమ్మా, నీకు చేతులైతే నమస్కరిస్తున్నా. నా హృదయం ఉప్పొంగిపోతుంది. మీలో నా తల్లిని చూసుకుంటున్నానమ్మా. పట్టండి పట్టండి పట్టండి, ఇలాంటి వెదవుని వదిలిపెట్టకూడదు. పట్టండి పట్టండి, తల్లండి వెళ్ళండి. వెంకటేశ్వర్లు, తిరుపతి, నువ్వు ఇక్కడే ఉన్నావా? నాగరాజు, ఏం జరిగింది? ఏంటా కంగారు? నాకు జరగాల్సిందే జరిగింది. అనుక్షణం డబ్బు సంపాదనే తప్ప అటు సమాజాన్ని, యువతను మోసం చేసి గంజాయి డ్రగ్స్కి అలవాటు చేశాను. నా కుటుంబాన్ని పట్టించుకోకుండా నా విలాసాల ఆనందాలతో మత్తెక్కి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాను. నా ఒక్కగానొక్క కొడుకు నా దారిలోనే నడిచి మత్తులో మునిగి డ్రగ్స్కు బానిసై హార్ట్ స్ట్రోక్తో తల్లిదండ్రులు చేసిన కర్మలే బిడ్డలకు చుట్టుకుంటే అంటారు. పక్షవాతంతో నా తండ్రి, షుగర్ వ్యాధితో నా తల్లి నడవలేక మంచంలో పడ్డాను. మా బాసులు పోలీసు అరెస్ట్ చేశారు. నా గురించి పోలీసులు గాలిస్తున్నారు. వెంకటేశ్వర్లు, నీకు చేతులు కావు కాళ్ళు అనుకో. నిన్ను నీ కుటుంబానికి దూరం చేసి వ్యసనాలు అంటగట్టి నీ ఉద్యోగం పోవడానికి కారణమయ్యాను. ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే మోహంతో అటు సమాజాన్ని, ముఖ్యంగా యువతను భ్రష్టు పట్టించాను. సమాజం వెక్కిరిస్తూ నన్ను వెంటాడుతుంది. వెంకటేశ్వర్లు, వెంటాడుతుంది. ఇప్పటికైనా జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాం. జాగ్రత్త పడు నాన్న. ఇది ఎందుకు కట్టానో తెలుసా? నా వెంకటేశ్వర్లు చెడ్డదారిలో పడ్డాడని తెలిసి ఈ ముడుపు కట్టాను. వాడు చెడ్డదారిలో పడకూడదు. నలుగురు చేత మంచిగా అనిపించుకోవాలి. అందరూ ప్రేమను అందుకోవాలి. వాడు భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ముడుపు కట్టాను. ఈ ముడుపు ఆ శ్రీనివాసుడి హుండీలో వేయగానే ఆ శ్రీనివాసుడు కరుణిస్తాడని తెలిసి ముడుపు కట్టాను. నువ్వు నీ భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్ళు ఉండాలని గంపడంత ఆశతో వచ్చాను రా. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది, మొక్కేది, ముడుపులు కట్టేది తమ బిడ్డలు బాగుండాలని, తమ బిడ్డలు సుఖ సంతోషాలతో జీవించాలని. అట్లాంటి కాకుండా డబ్బు మత్తులో పడి మనకు జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులను దూరం పెడుతూ ఆ కనిపించే దేవుళ్లకు క్షమించరాని అన్యాయం చేస్తున్నాం. మేము జన్మనిచ్చింది ఇలాంటి కొడుకులిక అనే క్షోభపడే పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత, కర్తవ్యము మనలాంటి కొడుకులదే. అది మరిచి డబ్బు మోహంతో, ఆనందాలు, విలాసాలతో సర్వనాశనమయ్యే మనలాంటి కొడుకుల్ని ఆ భగవంతుడు కరుణిస్తాడని ఇలాంటి మహాతల్లి కట్టే ముడిపే మనందరికీ శ్రీరామరక్ష కాగలదని జ్ఞానోదయం కాబడి చెమర్చిన కళ్ళతో ఆ భగవంతునికి సమర్పిద్దాం. మీలోని మార్పుకి ఆ శ్రీనివాసుడు కరుణిస్తాడు అనుకుంటున్నాను. మీ తప్పు తెలుసుకొని కొత్త జీవితాల్లోకి ప్రవేశించి మీలాంటి వాళ్ళందరికీ తల్లిగా నేను చెప్పేది ఒకటే మాట. మేము పైకి ఎదిగి వచ్చేసాం కదా అని నిచ్చెన మెట్ల లాంటి తల్లిదండ్రులు మర్చిపోదు. ముఖ్యంగా అన్ని రుచుల కన్నా మాతృప్రేమ అనే రుచి, అదే కన్న తల్లిని అస్సలు మర్చిపోవద్దు. అమ్మ ఆనందమే భాగ్యం, సౌభాగ్యం. అమ్మంటే ఒక ప్రేమ, ఒక త్యాగం, ఒక భరోసా. కనిపించే ఆ భగవంతుడు అమ్మ. కనిపించే భగవంతుడు అమ్మ.
పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను నీరు